హలో బాగున్నారా? వెల్కమ్ టు రాజీ ఛానల్. ఇప్పుడు మన కొబ్బరి రైస్ చేద్దాము. కొబ్బరికాయ మొత్తం తురిమేసుకున్న గిన్నెలో తీసుకొని ముందుగా బాస్మతి రైస్ నానబెట్టాను కదా, అదే గిన్నెలతో 3 గిన్నెలు తీసుకున్నాను. అవి బాగా మరిగించాలి కాబట్టి 3 గిన్నెలు తీసుకున్న వాటరు. స్టవ్ వెలిగించి బాండీలా వెలిగించిన తర్వాత మరగపెట్టుకోవాలి. మరగపెట్టేసుకున్న తర్వాత ఆ కసి అంతా దిగిపోద్ది కదా, వడకపెట్టుకొని తీసుకున్న పిప్పు మొత్తం పక్క తీసి పడేయాలి. బిర్యానీ సామాను తీసుకుందాం. లవంగా, దాల్చిన చెక్క, ఫ్లవర్స్, ఆకులన్నీ తీసుకున్న తర్వాత ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. కొంచెం హీట్ అయిన తర్వాత మసాలా సామాన్లన్నీ వేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరకాయ అవన్నీ వేసేసుకుని వేపేసుకుందాం. ఒక 10 మినిట్స్ బాగా మగ్గిపోతాయండి. ఆ మగ్గిన దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని తర్వాత గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం కారం, బిర్యానీ మసాలా వేసుకుని కొంచెం ఒక 5 మినిట్స్ వేగుదామండి. అదే గిన్నెలతో కొలత తీసుకున్నాం చూడండి, అదే గిన్నెలతో 2 గిన్నెలు వాటర్ తీసుకుందాం. తగినంత ఉప్పు వేసుకుందాం. తరుగుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర, మీకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు, కానీ నేను వేయలేదు. ఇప్పుడు తరుగుతున్నాయి కదండి, బియ్యం తీసుకుని నానబెట్టిన బియ్యం వేసుకుని ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందంటే సూపర్ అండి, ఆసమ్గా ఉంది. దీంట్లో చికెన్ కానీ మటన్ కర్రీ కానీ వేసుకోవచ్చు. నేనైతే మటన్ ములక్కాడ చేసిన. ఆ కర్రీ కూడా త్వరలోనే మా ఛానల్లో అప్లోడ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, ప్లీజ్.